Yes, welcome to MB classes. చూడండి 30th May 2024 TS టెట్ వాళ్ళది SGT క్వశ్చన్ పేపర్ చెప్పుకుంటున్నాం కదా, ప్రీవియస్ బిట్స్ మ్యాథ్స్కి సంబంధించి. సో పార్ట్ 4 చూడండి. బహుముఖిల కోసం ఆయిలర్ సూత్రము. సో ఆయిలర్ సూత్రం ఇవ్వడం జరిగింది, అది ఎందుకు కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఆయిలర్ సూత్రం ఏంటి యాక్చువల్గా ఎఫ్ ప్లస్ v ఈక్వల్ టు ఈ ప్లస్ 2. సో ఈ ఫార్ములాని మనకి కన్వర్ట్ చేశారు, ఒకసారి చూసుకోండి. ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ 2. సో ఇది కాదు. అండ్ నెక్స్ట్ చూడండి, ఎఫ్ ప్లస్ ఈ ఈక్వల్ టు, ఇది కూడా కాదు. సో అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఫస్ట్ది ఎఫ్ మైనస్ ఈ అనేది ఇటు సైడ్ వచ్చింది. ఎఫ్ మైనస్ ఈ ఈక్వల్ టు 2 మైనస్ వి, కరెక్టే కదా. సో ఆన్సర్ ఈజ్ దిస్ వన్. సో అసలైన ఆయిలర్ సూత్రం ఏంటి, ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ 2. అండ్ నెక్స్ట్ ఒక 2 లీటర్ల పాల ప్యాకెట్లో 500 ml నీరు ఉన్నది. అయితే ఆ పాల ప్యాకెట్లో నీటి పాల యొక్క నిష్పత్తి. సో నీరు పాలు చూడండి, పాలు నీటి శాతం ఎంత, 500 ml. అలాగే రిమైనింగ్ ఎంత ఉంటాయి, మొత్తం పాల ప్యాకెట్లో 2 లీటర్స్ అంటే 2000 ml కదా. సో 2000 ml. 2000 mlలో 500 ml రిమూవ్ చేస్తే 1500 ml. పాలు ఎన్ని, 1500 ml. సో 1500 ml పాలు కాబట్టి ml క్యాన్సిల్ అయిపోయింది, 5 0 క్యాన్సిల్ అయిపోయినాయి. 5 1s 5, 5 3s 1:3. ఆన్సర్ ఈజ్ 1:3. సో ఇది బాగా చూసుకోవాలి, నీరు పాలు ముందు ఇచ్చారా ఏవి ఇచ్చారు అనేది. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి, 0.125కి సమాన భిన్నం అంట. సో 125 0 పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్కి తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి, 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 1 పక్కన 3 సున్నాలు పెట్టేసుకొని క్యాన్సలైజేషన్ చేయడమే. సో చూడండి, 25తో క్యాన్సిల్ చేద్దాం. 25 5s 125, 25 40s 1000 అనమాట. ఎందుకు 25 4s 100 కదా. సో 0 వచ్చేసింది. సో నెక్స్ట్ 5 1s 5 8s, భిన్నం ఏంటి, 1/8. అండ్ నెక్స్ట్ చూడండి, 2 పవర్ 5 ఇంటూ 5 పవర్ 5 బై 10 పవర్ 5 అని ఇచ్చారు. సో నేను ఒక ఫార్ములా చెప్తాను చూడండి, a పవర్ m ఇంటూ b పవర్ m ఈక్వల్ టు ab హోల్ పవర్ m అని రాయొచ్చు. కాబట్టి ఈ ఫార్ములాని బేస్ చేసుకొని 2 ఇంటూ 5 హోల్ పవర్ m బై 10 పవర్ 5. సో 2 ఇంటూ 5 ఎంత, 10 పవర్ 5 బై 10 పవర్ 5 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఈజ్ 1. అండ్ నెక్స్ట్ బిట్, షడ్భుజిలోని భుజాల సంఖ్య ఇక్కడే ఇచ్చేశారు. షడ్భుజి 6 భుజాలు కలిగినది. సో భుజాల సంఖ్య 6. ఒక రాంబస్లో ఉండే సౌష్ఠవ రేఖల సంఖ్య చూడండి, రాంబస్ ఇది ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి, సౌష్ఠవ రేఖలు ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఒక రాంబస్లో సౌష్ఠవ రేఖల సంఖ్య 2. అండ్ నెక్స్ట్, చతురస్రాన్ని రూపొందించడానికి 36 సెంటీమీటర్ల పొడవైన తీగను ఉపయోగిస్తే చతురస్రం యొక్క వైశాల్యం అడుగుతున్నాడు. సో 36 సెంటీమీటర్ల పొడవు గల చతురస్రం పొడవు ఇచ్చారు. సో పొడవు అంటే చుట్టుకొలత అనమాట. చుట్టుకొలత ఫార్ములా ఏంటి, 4a. సో 4a ఈక్వల్ టు 36, 4 1s 4, 4 9s 36. సో a ఈక్వల్ టు 9 అంటే సైడ్ ఈక్వల్ టు 9 అనమాట. సో సైడ్ వైశాల్యం అడుగుతున్నారు, చతురస్రం యొక్క వైశాల్యము. ఫార్ములా ఏంటి, సైడ్ స్క్వేర్ అంటే 9 స్క్వేర్, 9 9s 81 సెంటీమీటర్ స్క్వేర్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.